గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఎన్బీకే 111 మూవీలో హీరోగా నటిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్లో గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజకీయాలను పక్కన పెట్టి తన తోటి శాసనసభ్యుడికి సర్జరీ అని తెలిసి వైఎస్ జగన్ బాలకృష్ణ గారిని ఫోన్ చేసి పరామర్శించారట. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ వార్త విన్న సినీ రాజకీయ ప్రముఖులు బాలకృష్ణ గారికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. కాకినాడ పోర్ట్లో ఎన్బీకే 111 యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చేస్తున్న సమయంలో చిత్ర కథానాయకుడు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కండరాలు పట్టేశాయి. మజిల్ టియర్ ఏర్పడింది. అందువల్ల ఆయన మోకాలి సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో చిత్రీకరణకు విరామం ఇచ్చారు. బాలకృష్ణకు కండరాలు పట్టేయడంతో హుటాహుటిన కాకినాడ పోర్టు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆయనను తీసుకువెళ్లారు. అక్కడ తాత్కాలికంగా చికిత్స అందించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. భవిష్యత్తులో మళ్ళీ ఆ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సర్జరీ చేసుకోవడం మంచిదని బాలయ్యకు వైద్యులు సూచించారు. దాంతో ఉదయం కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చిన బాలకృష్ణ అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ సిటీకి వచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ల సలహా మేరకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అత్యవసరంగా హైదరాబాదు చేరుకున్నారు. హైదరాబాదులోని సిటీలోని గచ్చిబౌలి ఏరియాలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ చేశారు. ఆ తర్వాత గాయం త్వరగా నయం కావడానికి 4 నుంచి 5 వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే రాజకీయాలను పక్కన పెట్టి తన తోటి శాసనసభ్యుడికి సర్జరీ అని తెలిసి వైఎస్ జగన్ బాలకృష్ణ గారికి ఫోన్ చేసి పరామర్శించారంట.